భగవద్గీత జ్ఞానగీత, జీవన గీత. ఈ భగవద్గీతను చదివి జ్ఞానాన్ని గ్రహించండి, జ్ఞానాన్ని పొందండి. భగవద్గీత చదివి నీ రాతను మార్చుకోండి. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం. దేవాన్ భావయ భావయాతనేన. 3వ శ్లోకం 11వ. భగవద్గీత జీవన గీత, జ్ఞాన గీత. భగవద్గీత చదవండి, జ్ఞానాన్ని పొందండి. దేవాన్ భావయాతానేన తే దేవా భవయస్తువః పరస్పరం భవయంతః శ్రేయః పరమాప్యత. అనువాదం: యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు తృప్తి కలిగింతురు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు. భాష్యము: లోక కార్యములను నిర్వహించుటకై నియమింపబడిన పాలకులే దేవతలు. దేహాత్మల పోషణార్థమై కావలసిన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరముల నన్నింటినీ సమకూర్చు కార్యము అట్టి దేవతలకు ఇవ్వబడినది. అసంఖ్యాక సహాయకులైనట్టి అట్టి దేవతలు దేవాది దేవుని దేహములోని వివిధ భాగములు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులన్నవి మానవులు చేయు యజ్ఞాచార్యములపై ఆధారపడి ఉండును. కొన్ని యజ్ఞములు ప్రత్యేకించి కొందరు దేవతలను తృప్తి పరచుటకు కొరకై ఉద్దేశింపబడినవి. అయినను వానిని చేసినచో ప్రధాన భోక్త అయిన విష్ణు భగవానుడు పూజింపబడును. భగవద్గీత 5:29 నందు శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తయని తెలుపబడినది. భోక్తాకారం యజ్ఞ తపాసాం కనుక సమస్త యజ్ఞముల ముఖ్యోద్దేశము యజ్ఞపతి శ్రీపతియే. ఈ యజ్ఞములను యథావిధిగా నిర్వర్తించినప్పుడు మానవావసరములను అందించు వివిధ శాఖలకు చెందిన దేవతలు సహజముగానే సంతృప్తులగుదురు. దానితో ప్రకృతిచే ఉత్పాదింపబడు వస్తు పదార్థములందు ఎట్టి కొరతయు ఏర్పడదు. యజ్ఞాచరణము అనేక ఇతర లాభములెన్నింటినో చేకూర్చును. చివరికి అవి భౌతిక బంధముల నుండి విముక్తిని కూడా ప్రసాదించును. అనగా సమస్త కర్మలు పరిశుద్ధములు కాగలవు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిలాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని ఛాందోగ్యోపనిషత్తు 7:26-2 నందు తెలుపబడినట్లు యజ్ఞాచరణముచే ఆహార పదార్థములు శుద్ధములగును. పరిశుద్ధాహారమును బుధించుటచే మానవుని జీవనస్థితి పరిశుద్ధమగును. అట్టి జీవనస్థితి పరిశుద్ధ ద్వారా స్మృతి అందలి సూక్ష్మ గ్రంథులన్నీయు పవిత్రములగును. ఆ విధముగా స్మృతి పరిశుద్ధమైనప్పుడు మానవుడు మోక్ష మార్గమును గూర్చి చింతింపగలుగును. ఇవన్నీను కలిసి చివరికి ప్రస్తుత మానవ సమాజమునకు అత్యంత ఆవశ్యకమైన కృష్ణ చైతన్యమునకు దారితీయును. 3వ అధ్యాయం 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యనేం యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యోయో భుంక్తేస్తన ఏవ సహ. అనువాదం: వివిధ జీవనావశ్యకములను వనగూర్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచరముచే సంతృప్తి నొంది మీకు కావలసిన వస్తువులన్నింటినీ ఉపసంగుదురు.
కానీ దేవతలిచ్చు వస్తువులను తిరిగి వారికే అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును. భాష్యం. దేవాది దేవుడైన విష్ణువు తరపున జీవితావసరములను సమకూర్చుటకు వినియోగింపబడిన అధికారులే దేవతలు. కావున వారిని విధిపూర్వకమైన యజ్ఞములచే తప్పక సంతృప్తి పరచవలెను. వేదములందు వివిధ దేవతల కొరకు వివిధములైన యజ్ఞములు నిర్దేశింపబడి ఉన్నవి. కానీ అవన్నీ చివరికి దేవాది దేవునికే అర్పింపబడును. దేవాది దేవుని తత్వమును గూర్చి తెలియని వారికే దేవతా యజ్ఞములు ఆదేశింపబడినవి. మానవుని వివిధ భౌతిక గుణములను అనుసరించి వివిధ రకములైన యజ్ఞములు వేదములందు నిర్దేశింపబడినవి. వివిధ దేవతల పూజలు కూడా అదే విధముగా వివిధ గుణములను అనుసరించియే వివరింపబడినవి. ఉదాహరణకు మాంస భక్షకులకు ప్రకృతి యొక్క భీకర రూపమైన కాళికాదేవి పూజ సూచింపబడినది. వారు ఆ దేవత ఎదుట జంతువులను బలి ఇయ్యవచ్చు. కానీ సత్వగుణమునందున్న వారికి విష్ణు భగవానుని ఆరాధన మాత్రమే ఆదేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటయే ఈ యజ్ఞముల ఉద్దేశ్యము. సామాన్య మానవులు పంచమహాయజ్ఞములనబడు 5 యజ్ఞములను తప్పనిసరిగా చేయవలెను. అయినను మానవ సంఘమునకు అవసరమైనట్టి జీవితావసరములన్నీయు శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడునని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. మానవులెవ్వరూ ఏ ఒక్క వస్తువును సృష్టించజాలరు. ఉదాహరణకు మానవులు భుజించేడి ఆహార పదార్థములను పరిశీలించినచో సత్వగుణ ప్రధానులు స్వీకరించేడి ధాన్యము, పండ్లు, కూరలు, పాలు, పంచదార మున్నగునవియే కాకుండా మాంసాహారులు భుజించేడి వివిధములైన మాంసము మరియు ఏదీను కూడా మానవుని చేత సృష్టింపబడలేదు. అట్లే మానవ జీవితావసరములైన వేడి, వెలుతురు, నీరు, వాయువు వంటి దేనిని కూడా మానవులు తయారు చేయజాలరు. దేవాది దేవుడు లేకుండా సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, వాయువు వంటివి కలవజాలవు. అవి లేకుండా ఎవరనూ జీవింపజాలరు. దీనిని బట్టి భగవానుడు కృపతో సమకూర్చు వస్తువులపైననే మన జీవితం ఆధారపడి ఉన్నందున విషయము స్పష్టమగును. చివరికి మనము నిర్వహించు కర్మాగారముల కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము, మాంగనీసు వంటి ఎన్నో వస్తువులు లేదా ముడి పదార్థముల అవసరము కలదు. ఈ వస్తువులన్నీ భగవానుని ప్రతినిధుల చేత సమకూర్చబడును. అట్లు లభించిన వారిని తగినట్లు సద్వినియోగపరుచుకుంటూ ఆనందముతో ఆరోగ్యవంతులై ఆత్మానుభూతిని గూర్చి చింతించుచు జీవిత పరమ లక్ష్యమును అనగా జీవిత సంఘర్షణ నుండి విముక్తిని సాధింతురనేడి ఉద్దేశ్యము చేతనే వారట్లు మనకు సర్వమును అందించుచున్నారు. అట్లు చేసినచో జీవిత లక్ష్యము యజ్ఞాచరముచే సిద్ధించును. కానీ మనము మానవ జన్మ లక్ష్యమును విస్మరించి భగవానుని ప్రతినిధులచే ఉసంగబడిన వాటిని కేవలము ఇంద్రియ తృప్తి కొరకే వినియోగించి భౌతిక సంసారం నందే మరింత అధికముగా చిక్కుకొని బద్ధులైపోతున్నాము. సృష్టి ప్రయోజనము అది కాదు. కనుక మనము దొంగలుగా పరిగణింపబడి భౌతిక ప్రకృతి నియమములచే శిక్షింపబడుదుము. ఎటువంటి ప్రత్యేక జీవితోద్దేశము కలిగి ఉండునందున దొంగలతో నిండి ఉన్న సంఘం ఎన్నడూను సుఖవంతము కాజాలదు. కేవలము దొంగలైనట్టి భౌతిక జనులకు ఎట్టి జీవిత లక్ష్యం ఉండదు. వారికి ఇంద్రియ తృప్తియే ముఖ్యోద్దేశము. యజ్ఞమును ఎట్లు ఆచరింపవలెనో వారెరుగజాలరు. కనుకనే అత్యంత సులభముగా నిర్వహింపబడే సంకీర్తన యజ్ఞమనేడి యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించిరి. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అంగీకరింపగలిగిన ప్రపంచ జనులెవ్వరైనను ఈ సంకీర్తన యజ్ఞం ఆచరింపవచ్చును. 13వ శ్లోకం. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః భుంజతే త్వం గం
పాపాయే పచంత్యాత్మకారణాత్. అనువాదం: యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలం పాపమునే భుజింతురు. భాష్యము: భగవద్భక్తులు లేదా కృష్ణ చైతన్యంలోని వ్యక్తులు సంత అనగా సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మ సంహిత 5:38 నందు తెలుపబడినట్లు వారెల్లప్పుడూ భగవానుని ప్రేమయందే నిలిచియుందురు. ప్రేమాంజ నచ్చు రీతి భక్తి విలోచననే సంతః సదైవ హృదయేషు విలోకయంతి. వారెల్లప్పుడూ దేవాది దేవుడైన గోవిందుని అన్ని ఆనందముల నొసగువానిని, లేక ముకుందుని ముక్తి నొసగువాడు, లేక శ్రీకృష్ణుని సర్వరక్షకుడు ప్రేమయందు దృఢముగా నెలకొనియుందురు. కనుక దేవాది దేవునకు తొలుత అర్పింపకుండా దేనిని వారు స్వీకరింపరు. కనుకనే అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణోస్మరణము, అర్చనము వంటి పలు భక్తియుక్త సేవలతో కూడిన యజ్ఞములను సదా నిర్వహించుచునే ఇందురు. ఈ యజ్ఞాచారములు వారిని సదా భౌతిక జగత్తునందలి అన్ని రకాల పాప సాంగత్యములతో కూడిన అన్ని విధములైన కాలుష్యముల నుండి దూరముగా నుంచును. అట్లుగాక తమ ఆనందము కొరకే లేక ఇంద్రియ తృప్తి కొరకే ఆహారమును సిద్ధము చేసుకున్న వారు దొంగలగుటయే కాకుండా అన్ని రకాల పాపములను భుజించినట్టి వారే కాగలరు. దొంగ మరియు పాపాత్ముడైన వాడు ఎట్లు సౌఖ్యవంతుడు కాగలడు? అది అసాధ్యము. కనుకనే జనులు అన్ని విధములుగా ఆనందమయమగుటకు సులభ విధానములతో కూడిన ఈ సంకీర్తన యజ్ఞమును సంపూర్ణ కృష్ణ చైతన్యముతో నిర్వహించేలా వారికి బోధింపవలసి ఉన్నది. లేనిచో ప్రపంచమునందు శాంతి గాని సుఖము గాని నెలకొనజాలవు. 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవః యజ్ఞాద్భవతి పర్ణన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అనువాదం: జీవదేహములన్నీయును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షము యజ్ఞాచారము వలన కలుగును. విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యాత అయిన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఇట్లు రచించి ఉన్నారు. ఏ ఇంద్రధ్యాంగ తయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుమభ్యర్చ్య తచ్చేష మశ్నంతి తేన తద్దేహయాత్రాం సమద్భవయంతి తే సంతః సర్వేశ్వరస్య యజ్ఞ పురుషస్య భక్త సర్వకిల్భిషైర్ అనాదికాల వివృద్ధైర్ ఆత్మానుభవ ప్రతిభవంత కైర్నిఖిలైః పాపైర్విముచ్యంతే. యజ్ఞపురుషునిగా లేక సర్వయజ్ఞ భోక్తగా ప్రసిద్ధి నొందిన పరమపురుషుడు దేవతలందరికీ ప్రభువు. దేహమునందలి సర్వావయవముల దేహమును సేవించినట్లుగా ఆ దేవతలందరూ భగవానుని సేవింతురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పాలనకై నియమింపబడిన అధికారులైనందున వారి సంతృప్తి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించుచున్నవి.
యజ్ఞముల వలన తృప్తి నొంది దేవతలు ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు కావలసినంత గాలిని, వెలుతురును, నీటిని సమకూర్చుచుందురు. శ్రీకృష్ణ భగవానుని అర్చించినచో అతని వివిధ అంగములైన దేవతలను కూడా సహజముగానే పూజించినట్లగును. కనుకనే ఆ దేవతలను ప్రత్యేకించి పూజింపనవసరము లేదు. కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భగవద్భక్తులు ఆహారమును తొలుత శ్రీకృష్ణునకు అర్పించి పిదప దానిని గ్రహింతురు. ఈ విధమైన కర్మ ద్వారా దేహము ఆధ్యాత్మికముగా పోషింపగలదు. దేహమునందరి పూర్వపు పాపములన్నీ నశించిటయే కాకుండా దేహము భౌతిక ప్రకృతిలోని సమస్త కల్మషముల నుండి కూడా విముక్తమగును. అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మానవుని రక్షించున్నట్లుగా విష్ణువుకు అర్పింపబడిన ఆహారము వలనను భౌతిక విషయశక్తి నుండి రక్షించును. ఇట్టి అభ్యాసమునకు అలవాటు పడిన వాడే భగవద్భక్తుడుగా పిలువబడును. కనుక కృష్ణ ప్రసాదమునే భుజించు కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గంలో పురోభివృద్ధికి అవరోధముల వంటి పూర్వపు పాప ప్రతిక్రియలనన్నింటినీ నశింపజేసుకొనును. ఈ విధముగా చేయని వాడు పాపభారమును క్రమముగా పెంచుకొని పోచుండును. అవి అతనిని భవిష్యత్తు జీవితమున పాపఫలములను అనుభవించుటకు హీనమైన సునకముల దేహములను తయారు చేసుకొనుచుండును. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తు కల్మషములతో నిండి ఉన్నట్టిది. భగవత్ ప్రసాదమును స్వీకరించువాడు మాత్రమే వాని ప్రభావం నుండి రక్షింపబడను. అట్లు చేయనివాడు కల్మషమునకు గురి అగును. వాస్తవమునకు ఆహార ధాన్యములు మరియు కాయగూరలే ఆహారయోగ్యము లైనట్టివి. మానవులు వివిధములైన ధాన్యములు, కూరలు, ఫలములు వంటి వాటిని భుజింతురు. జంతువులు ఆహార ధాన్యముల నుండి, కాయగూరల నుండి తొలగింపబడిన వ్యర్థ పదార్థములను, గడ్డిని, మొక్కలను ఆహారముగా గ్రహించును. మాంసము భుజించుటకు అలవాటు పడిన వారు కూడా ఆ జంతు మాంసమును తినుటకు వృక్షజాలము ఉత్పత్తులపైనే ఆధారపడి వలసి ఉండును. కనుక చివరికి మనం కర్మాగారములలో ఉత్పన్నములగు పదార్థములపై కాకుండా పొలములో పండు పదార్థములపైననే ఆధారపడవలెను. పొలములలో పండు ధాన్యాదులు ఆకాశము నుండి వర్షించును. వర్షముపై ఆధారపడి పండుచుండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతల